ఏమైంది సార్ అలా టెన్షన్ పడుతున్నారు? అది గచ్చారి, మీ దేవుణ్ణి ఏదైతే నా కంటికి కనపడకూడదు అని కోరుకున్నానో వాళ్ళే కనిపిస్తున్నారు. అబే అలాంటిది ఏమీ లేదండి, మీరేదో పొరపాటు పడుతున్నారు. మళ్ళీ ఒకసారి చూసి కోరుకోండి. మళ్ళీ ఏమైంది సార్? అక్కడ చూచారి, ఎవరున్నారు సార్ అక్కడ? ఎవరూ లేరే. సరిగ్గా చూచారి, నిత్య అక్కడుంది. అదంతా మీ భ్రమ సార్, అక్కడ మేడం గారు లేరండి. గుండెల్లో ఉన్న ప్రేమ గుడిలో కూడా కనిపిస్తుంది అంటే మీరు నిత్యా మేడం గారిని ఎంతగా ఇష్టపడుతున్నారో తెలుస్తోంది సార్. నీ డైలాగ్స్ వింటుంటే నాకెంత కష్టంగా ఉందో నీకు అర్థం కావట్లేచారి. ఉన్నమాట అంటే ఊరికి దూరం అంటారు. ఈయనది మేకపోతు గాంభీర్యం, ఎక్కడా మనిషి బెసగడు. సరే సార్, ముందు మీ కోరిక ఏదో మీరు కోరేసుకోండి. ఆలస్యం అయితే దేవుడి చిట్టాలో మీ కోరికకు ప్లేస్ ఉండదండి. సరే చారి. చారి సార్, ఇది వర్కౌట్ కావట్లేదే. అయితే మీ కోరికలో ఏదో లోపం ఉంది సార్. ఏ ముస్తావా, కోరిక ఏదైనా కోరికే పద. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయే. సార్, ఏంటి? ఇంతకీ ఆ కోరిక ఏమిటి సార్? అంటే మనసులో కోరిక బయట చెప్పకూడదు చారి. రివర్స్ పంచ. మీ కోరిక నెరవేరడం కష్టం సార్. వాట్? అంటే అది మీకన్నా ముందే మేడం గారు గుడికొచ్చి మొక్కుకున్నారు సార్. మనం మాత్రం వచ్చింది దేవుడి ప్రసాదం ఎక్కడనుక. పద. నేను చేసిన తప్పుల్ని క్షమించి నేను జయసార్తో జీవితాంతం కలిసి బతికేలా చేయి స్వామి. స్వామి, నువ్వెంత మంచివాడివి స్వామి. ఇలా ప్రార్థించానో లేదో అలా వరం ఇచ్చేశావు. నువ్వు దేవుడివి స్వామి, నువ్వు దేవుడివి. అయ్యో, నువ్వు దేవుడివే కదా. ఏంటో ఆనందంలో నేనేమీ మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. అయ్యో, భర్తకి ఎడం వైపు కదా భార్య ఉండాలి. చారి గారు, పానకంలో పుడకలాగా మీరేంటండి మధ్యలో? వెళ్ళండి వెళ్ళండి, అటు వెళ్ళండి ప్లీజ్. ఒక్కదాన్నే గుడికొచ్చానని ఫీల్ అవుతూ ఇప్పుడే స్వామికి అప్లికేషన్ వేశాను. వెంటనే యాక్సెప్ట్ చేసేశాడు. ఏమండి ఏమండి, కలిసి పూజ చేద్దాం రండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. నీ కోసం రాలేదు, నువ్వెవరు నాకు తెలీదు. అయ్యో రావణసురుడా, నువ్వు నాకు తెలుసయ్యా. నువ్వే కాదు. ఏంటి మీద మీదకి వస్తున్నావు? ఇది గుడమ్మా. ఓ అబ్బో, మేం బడా
మాట్లాడుకున్నాంలే. ఏం చారి గారు? నన్నెందుకమ్మా మధ్యలో ఇన్వాల్వ్ చేస్తారు? నేను అసలే పానకంలో పుడకను కదా. చారి గారు కొంచెం ఓవర్ గా అనిపించట్లేదా మీకు? ఎవరు యాక్షన్ అమ్మా? చారి గారు ఓం నారాయణ నమోస్తుతే సర్వార్థ సాధికే. పంతులు గారు, అయ్యా శని దరిద్రం, పీడా పిచ్చాచం ఇలాంటివన్నీ నన్ను జీవితాంతం వేధించకుండా ఏదో పూజలు చేస్తారు కదా. పంతులు గారు, ఇలాంటివి మళ్ళీ నా కంట పడకూడదని దేవుడికి కొంచెం గట్టిగా పూజ చేయండి. పంతులు గారు, ఈయనే మళ్ళీ జన్మకు కూడా మా ఆయనగా రావాలని అభిషేకం చేయండి. పంతులు గారు, అభిషేకం కంటే పెద్దది నా పేరు మీద చేసి ఈ రాక్షసు దూరమేలా చేయండి. దేవుణ్ణి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పంతులు గారు, తను 100 రూపాయలు ఇస్తే నేను 1000 రూపాయలు ఇస్తాను. దేవుణ్ణి లంచగొండిని చేస్తున్నారు. ఆ, నా కోరిక నెరవేరింది అనుకోండి, మీ దేవుడికి ఇంతకంటే పెద్ద గుడి కట్టిస్తాను. దేవుణ్ణి ఆశకు గురి చేస్తున్నారు. నా కోరిక గాని తీరకపోతే ఈ గుడి తీసేసి బడి కట్టిస్తాను. దేవుణ్ణి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దేవుణ్ణి భక్తితో కొలవాలి గాని బెదిరించకూడదండి. బిజినెస్ డీల్ లా మాట్లాడకూడదు. చారి గారు, మేడం, మీ సార్కి మీరైనా చెప్పండి. సరే, తనకి చెప్పు ఇక్కడ సూర్యదేవర జయసూర్య అని నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. చారి గారు, ఆయనకి గుర్తు చేయండి వాళ్ళింట్లో ఉన్న బంగారం మొత్తం వేసినా ఆయన తూగలేదని. నా ఒంటిపై ఉన్న చిన్న ఉంగరంతో ఆయన్ని లేపేశానని. ఈసారి నీ తరం కాదు. దేవుడు నా మొర ఆలకించి ఓం సర్వమంగళ నాకే మాంగళ్యే న్యాయం శివే చేస్తాడు. సర్వార్థ సాధకే. పంతులు గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కోరిక నెరవేరాలి అంతే. క్షమించండి అయ్యా, మనుషులు విడిపోవాలని చట్టము సమాజము చెప్పదు. అలాంటిది దేవుడు ఎలా విడగొడతాడు? అందుకే మీరిద్దరూ కలిసి ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. పంతులు గారు, ఆగండి సార్, మీరు దేవుణ్ణి కోరుకోవడానికి వచ్చారా లేక పోతారితో గొడవ పడ్డానికి వచ్చారా? ఆయన ఏమన్నాడు విన్నావా? అంటే పోతారా? కూర్చున్న వాళ్ళు ఎవరైనా అదే అంటారండి. ఎందుకండి పంతం? సర్దుకుపోవచ్చు. ఏ, అది జన్మలో జరగదు. మళ్ళీ జన్మ వరకు వెయిట్ చేయడం కష్టం అండి. ఏ, నీ మేడం, సార్ కన్నా ముందు మీరే కోరుకున్నారు కాబట్టి మీ కోరిక నెరవేరుతుంది. ఆయన కోరిక ఎంట్రీలోనే ఎండ్ అయిపోయిందండి. కాబట్టి మీరు ఎక్కడా తగ్గొద్దు. ఇదిగో అర్చన, అభిషేకం, అన్నదానం ఇంకా ఏముంటే అవన్నీ చేయించండి. దేవుడు మిమ్మల్ని త్వరలోనే కలిపేస్తాడు. వస్తున్నాడు సార్. మేడం ఆయన అరుస్తున్నాను, వెళ్తున్నాను. శకునాలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. ఆ శనికొట్టు నిత్యకు అన్ని అపశకునాలే. అవును చంద్రిక, మళ్ళీ నిత్య వచ్చి జయ మనసు మార్చి ఎక్కడ ఏకు మేకై కూర్చుంటుందేమోనని భయపడ్డాను. కానీ దేవుడు మన పక్షానే ఉన్నాడు. కాదండి, జై మన పక్షానున్నాడు. ఆ రోజు నిత్యపై వచ్చిన కోపం వాడికింకా తగ్గలేదు. అందుకే తనకు తిక్క కుదిరేలా చేస్తున్నాడు. జై కోపానికి మనం కాస్త ఆజ్యం పోస్తే కోపం తగ్గకుండా పెంచి పెద్ద చేశామే అనుకో, అతి త్వరగా జై నిత్యని ఇంటి నుంచి వెళ్ళగొట్టడం ఖాయం. ఆ అవకాశం వస్తే చస్తే వదులుకుంటావా? జైకి నిత్య గురించి ఛాన్స్ వచ్చిన ప్రతిసారి చాడీలు చెప్తూనే దానిపై వాడుకున్న కోపాన్ని అసహించుకునే స్థాయికి తీసుకెళ్దాం. అదంటే గిట్టని విధంగా వాడి మనస్సుని మార్చేస్తాం. అదును చూసి మన స్వప్నని ఈ ఇంటికి రప్పిద్దాం. నిత్య కంటే నీ మరదలే గ్రేట్ అని జైని నమ్మిస్తాం, ఒప్పిస్తాం. మన ప్రయత్నానికి స్వప్న పట్టుదల కూడా తోడైతే అగ్నికి ఆయువు తోడైనట్టే. హ్మ్. రేపు జరగబోయేది అదే. నిత్య అవుట్, స్వప్న ఇన్. ఈ ఇంట్లో మళ్లీ జరిగే కళ్యాణ వైభోగం జై స్వప్నలదే. ఈ ఇంటిపై అధికారం, పెత్తనం మనదే. డాడీ, తిని ఇక్కడ పడుకున్నానండి. ఏమైంది? ఏమైందంటావేంటి బాబు? అంతా నీ పుణ్యమే.
ఏమైంది అంటే పుణ్యం పురుషార్థం అంటారేమిటి మేడం? సార్కి అర్థం కావద్దు, కాస్త అర్థమైనా చెప్పండి. హా, ఏం చెప్పమంటావు చారి? మీ సార్ గారేమో నిత్యను తన రూమ్లోకి రావద్దన్నాడు. మరి నేను ఎక్కడ పడుకోవాలి? పెద్దావిడ రూమ్ లో పడుకోమన్నాన్రా. ముసలి వాళ్ళ పక్కన నేనెలా పడుకుంటాను? మీ అత్తయ్య మామయ్య సంగతి సరే సరి. చిచి, వాళ్ళు ఇస్తామన్న ఆ రూమ్ లో నేను పడుకోను. గెస్ట్ రూమ్ ఏమో క్లీన్ చేసి లేదు. క్లీన్ చేయని రూమ్ లో నేను పడుకోను. ఇక చేసేదేముంది? ఎవరికి తప్పినా మాకు తప్పదు కదా. ఇంటి కోడల్ని హాల్లో పడుకోబెట్టలేం కదా. అందుకే తనకు మా రూమ్ ఇచ్చి మేము ఇక్కడ పడుకున్నాం. అదన్నమాట హాల్లో వీళ్ళ పడక సంగతి. మనం వద్దనుకున్న మనిషి కోసం మీరు త్యాగం చేయడం డాడీ. మీరు వెళ్ళి మీ రూమ్ లో పడుకోండి. వాళ్ళు ఆ రూమ్ లోకి వెళ్తే నేను మీ రూమ్ లోకి వచ్చేస్తాను. ఓకేనా మరి? ఈ లాజిక్ బాగానే ఉంది సార్, ఏమంటారు? నేను ఊరుకో. ఆయన నోరు మూసుకుంటారు. మనం మన రూమ్ లోకి వెళ్ళి డోర్ మూసుకుందాం. రండి రండి. ఏ చేతి, నిన్ను నా రూమ్ లోకి రానివ్వడమా? అది జన్మలో జరగదు. అంతేనా? ఏయ్, అనవసరంగా వాళ్ళ మంచితనంతో ఆడుకోకు. మర్యాదగా వెళ్ళిపో. వెళ్తాను. బయటికి కాదు, రూమ్ లోకి. అత్తయ్య మావయ్య, ఏసీ లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఏసీ వేస్తేనేమో చలి పడుతుంది. ప్లీజ్ ఏమి అనుకోకుండా మీ ఇద్దరు దుప్పట్లు ఇస్తారా? వెచ్చగా పడుకుంటాను. కల్పన, ఈ రోజు మనకు జాగారమే. ఏం చేస్తాం? రాత్రంతా దోమలతో కాలక్షేపం చెయ్యాలని మనకి రాసి పెట్టినట్టుంది. దోమలతో కాలక్షేపం అంటే కాలికేళ్లతో కాపురం లాంటిది. ఈ దుస్థితి శత్రువులు కూడా రాకూడదండి. బై గాడ్ గ్రేస్ మా సారు పేరెంట్స్ కి వచ్చింది. ఈ గౌరవం నేను చూడలేనండి, చూసి తట్టుకోలేను. గుడ్ నైట్. సారీ, మసక మసక చీకట్లో మస్కిటోస్ నైట్. నాకు చాలా నిద్ర వస్తుందండి. బాయ్, గుడ్ నైట్ మావయ్య. ఏయ్, మర్యాదగా వాళ్ళ దుప్పట్లు వాళ్ళకిచ్చి. మరి ఇవి వాళ్ళకిచ్చి నేను మీ దుప్పట్ల దూరనా? చంపి పరేస్తాను. ఈ దుప్పట్లు ఇస్తే నన్ను చలి చంపేస్తుంది. పిన్ని, మర్యాదగా దాన్ని బయటికి వెళ్ళిపోమని చెప్పు. ఎంత మర్యాదగా నన్ను వదిలేస్తే అంత మంచిదని చెప్పు. నేను వదలనుగా. జై, నువ్వే పరిస్థితిని అర్థం చేసుకుని సర్దుకుపోతే బాగుంటుంది. ఏమండి, మావయ్య గారు చెప్పారు కదా, సర్దుకుపోదామా? మనసు లేని మనుషులకి ఆశ్రయం ఇస్తే మనమే ఇబ్బంది పడతాం డాడ్. ఈ నైట్ ఆ ఇబ్బంది ఏంటో మీకు తెలిసి వస్తుంది. లోపల నుంచి లాక్ చేసుకున్నాడా దొంగ సచ్చినుడు? వచ్చి రాగానే తలపేసుకున్నాడు ముచ్చి మొహమోడు.
ఏమి చేయని దానికి సెంట్ కొట్టుకోవడం ఎందుకు? ఏయ్ డోర్ ఎలా ఓపెన్ అయింది? ఏమో, నాకేం తెలుసు? మీరు సరిగ్గా డోర్ వేసుకోలేదేమో. హెయిర్ పిన్ తో దొంగలా డోర్ ఓపెన్ చేసావా? ఏం చేస్తున్నారు మీరు రూమ్ లో? స్విమ్మింగ్ చేస్తున్నా. అబ్బా, మీరు భలే జోకులు వేస్తారండి. వెరీ ఏయ్, ఫన్నీ, వెరీ ఫన్నీ, ఏయ్, వెరీ ఫన్నీ, చెయ్యి. వెరీ. నువ్వు లోపలికి వచ్చావేంటి? బయట బాగా చలిగా ఉందండి. అలాగా, కిచెన్ లోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద కూర్చో, వెచ్చగా ఉంటుంది. ఆ, మళ్ళీ జోకు. వెరీ ఫన్నీ, వెరీ ఫన్నీ, వెరీ ఏ, ఆగు. ఫన్నీ. కొడుతున్నావేంటి? అయ్యో రామా, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని మెచ్చుకుంటున్నానండి. నీ ఓవర్ యాక్షన్ ఆపి మర్యాదగా బయటికి వెళ్ళు. ఒక్కదానికే నిద్ర రావట్లేదు. నిద్ర రాకపోతే వెళ్ళి హుస్సేన్ సాగర్ లో దూకు. మీకు నిద్ర రానట్టుందిగా, రండి ఇద్దరం వెళ్ళి స్నానం వెటకరవా? మమకారం చూపిద్దామంటే మీరు మన్నించట్లేదే. ఏ ఏ, ఏంటి దగ్గరకు వస్తున్నావు? దూరంగా ఉండు. దూరంగా ఉండి ఏం చేయాలి? దగ్గరలో రైలు పట్టాలుంటే వెళ్ళి తల పెట్టుకో. ఎంతసేపు నన్ను మర్డర్ చేద్దామని తప్ప ఇంకేదైనా చేద్దామని ఆలోచన లేదా మీకు? ఏయ్, నైట్ నిద్రపోకుండా ఇంకేం చేస్తారు? ఏం చేస్తారో తెలియకపోతే మీ ఫ్రెండ్స్ అడగండి. ఆ, పెళ్ళైన ఫ్రెండ్స్ ని మాత్రమే అడగండి, చెప్తారు. అర్ధరాత్రి అంకాలమ్మ శివల్ల నీ నస్సేంటి నాకు? ఏయ్, వెళ్ళిక్కడి నుంచి. వెళ్తానులే గాని, ఈ రోజు ఆఫీస్ లో విశేషాలేంటి? మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఏయ్, ఏంటి ఓవర్ చేస్తున్నావు? ముందు పైకి లే పైకి. నేను కూర్చుంటే మీ బెడ్ ఏమైనా అరిగిపోతుందా లేదా తరిగిపోతుందా? సుత్తి కొట్టకుండా బయటికెళ్ళు. నిద్ర రావట్లేదని చెప్పాను కదా. ఏయ్, రాకపోతే వెళ్ళి డాన్స్ చెయ్యి. రండి ఇద్దరం కలిసి చేద్దాం. రారా సరసకు రారా, రారా సరసకు రారా, నన్ను ఒకసారి కనులార తిలకించరా, నా వ్యధలన్నీ మనసారా ఆలకించరా, నన్ను ఒకసారి కనులార తిలకించరా, నా వ్యధలన్నీ మనసారా ఆలకించరా. రారా సరసకు రారా. ఏంటో వచ్చేది? పోయి బయటికి. ఒక్కదానికే నిద్ర రాదుండే. ఇంతకు ముందులా ఇద్దరం ఈ గదిలోనే పడుకుందాం. ఈసారి మీరు బెడ్ మీద, నేను నేల మీద, ఓకేనా? గో టు హెల్. అయ్యో, ఇలా కాదు. అబ్బా, దీన్ని పట్టుకున్నా మిమ్మల్ని హక్ చేసుకున్నట్టు వెచ్చగా ఉంది. రారా సరసకు రారా. సచ్చినోడు లోపల గడియ పెట్టుకున్నాడు. నీ సంగతి ఇలా కాదు.